నాగుల పంచమి పర్వదినం సందర్భంగా వేములవాడ పట్టణంలోని శ్రీ సాయిబాబా సన్నిధానంలోని పుట్టక యాత్రం పూజా కార్యక్రమాలు మహిళామణులు చేస్తూ ఉన్నారు. అయితే ఈ నాగుల పంచమి సందర్భంగా సంప్రదాయ దుస్తులను ధరించి పుట్టలో పాలు వేసి నాగేంద్రునికి ప్రసాదాలు వితరణ చేస్తున్నారు భక్తులు. అయితే ఇక్కడ కొందరు మహిళలు ఉన్నారు. అసలు ఈ నాగుల పంచమి నేపథ్యంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు చేశారు, అసలు ఈ పూజా కార్యక్రమాలు చేస్తే ఎలాంటి పుణ్యఫలాలు లభిస్తాయి అనేది అడిగి తెలుసుకుందాం. ఈరోజు నాగుల పంచమి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి భీమేశ్వర ఆలయంలో నాగులది జంట నాగుల గుడి ఉంది. ఇక్కడ ఇది దాదాపు నేను రాబట్టి 35 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ప్రొద్దుననే లేచి అన్ని నైవేద్యాలు, పసుపు కుంకుమ, ఆవు పాలు, జొన్న ప్యాలాలు అన్నీ తీసుకొని వచ్చి జంట నాగులకు ఇక్కడ అభిషేకం చేసి ప్రసాదం నైవేద్యాలు పెట్టి చేస్తాము. ఎందుకు అంటే ఇది ఆచారం, ఇక్కడ మాకు ఆచారం. ఇక్కడ పూజ చేయడం వలన పిల్లలు కాని వాళ్ళకి సంతానం కలుగుతుంది, పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి అవుతుంది, మంచి జరుగుతుంది అని నమ్మకం. శిరీష పంచమి సందర్భంగా ఈ గుడికి వచ్చాము. యాక్చువల్గా మాది కరీంనగర్, కానీ మేము వెమ్లవాడకి మొన్న ట్రాన్స్ఫర్ అయ్యాము. ఇక్కడ నాగుల పంచమి ప్రత్యేకత ఏంటంటే నాగదేవత ఈరోజు ఒక స్పెషల్ డే కాబట్టి మనం ఏం కోరుకున్నా తీరుస్తుంది. అదే నమ్మకంతో భక్తులందరూ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు, పూజ చేస్తున్నారు, నైవేద్యం సమర్పిస్తున్నారు, పాలు పోస్తున్నారు. ఇక్కడ పుట్నాలు పేలాలు అన్నీ అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్నారు. మనం ఏమైనా సంకల్పం ఏమైనా కోరుకుంటే ఈరోజు తీరుతుందని ఆ నమ్మకంతోనే వచ్చి భక్తులందరూ చేస్తున్నారు. మెయిన్గా అయితే సంతానం గురించి అయితే చాలామంది వచ్చి అమ్మవారిని మొక్కుతున్నారు, కోరికలు తీర్చమని మొక్కుతున్నారు. నాగుల పంచమి సందర్భంగా అందరం బాగుండాలని, పూజలు ఎప్పుడు ఇలాగే జరగాలని, ప్రశాంతంగా అందరూ ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈ పండగ ఎప్పటికి ఇలాగే జరగాలి. నాగుల పంచమి నాడు అంటే ఈ పూజ చేయడం ద్వారా ఇట్లా అంటే ఎన్ని సంవత్సరాలు చేస్తా ఉన్నారు? ప్రతి ఏటా ఎప్పుడు చేస్తూనే ఉన్నాం, సంవత్సరానికి ఒకసారి. కానీ పూజ చేయడం వల్ల చాలా బాగుంది, మనసు ప్రశాంతంగా అన్ని విధాల. సందర్భంగా మేము మంచిగా పుట్టకు పాలు పోసుకొని మంచిగా ప్రతి సంవత్సరం ఇలాగనే పండుగ జరుపుకుంటున్నాం. మాకు చాలా బాగా అనిపిస్తుంది. ఈ పాలు పోసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు అండి. మేము సాయిబాబా గుళ్ళో పుట్టకి పాలు పోసడానికి వచ్చామండి. ఇక మేము పాలు ఒక 15 సంవత్సరాల నుండి పోస్తున్నాము. మాకు ఎంతగానో సంతోషంగాను ఎంతో కన్నుల విందుగా జరుపుకుంటున్నాము ఈ పండుగ. మా ఇంటి దేవత, మా కుల దేవత అన్నీ ఇవే. ఇక్కడే నాగుల పంచమి సందర్భంగా వేములవాడకు చెందిన సాయి భక్తులు మరియు పుర జనులందరూ కూడా మహిళామూర్తులు అశేషంగా హాజరై ఈరోజు మరి ఎంతో సంతోషంగా ఘనంగా నాగుల పంచమిని జరుపుకుంటున్నారు. నిన్న చవితికి కూడా జనం రావడం ఈ సంవత్సరం చాలా ఆనందదాయకంగా ఉంది. మరి ఈ నాగుల పంచమి అనేది పురాతన కాలం నుంచి కూడా, ఋషీశ్వరుల కాలం నుంచి కూడా నాగపూజ అనేది ఒక గొప్ప వరం. నాగుంపాము ఆకారము జన్యువు యొక్క ఆకారం కాబట్టి ఈ నాగ ఆకారానికి జన్యువుకు చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఈ నాగుల పంచమి సందర్భంగా మహిళామణులు మరి అనేక పూజలు, నాగ దోషాలు కానీ, సంతానం లేని వాళ్ళు కానీ, ఇంకా అనేక రకాల సంసార ఇబ్బందులు ఉన్న వాళ్ళు కానీ చాలా రకాలుగా పూజలు చేసుకుంటూ వాళ్ళు గత 34 సంవత్సరాల నుంచి అశేషంగా సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఇదే పుట్టలో మేము పాల్గొయాలని రావడం, అశేషంగా మహిళామణులందరికీ కూడా వేములవాడ సోదరి మనులందరికీ కూడా కృతజ్ఞతాభివందనం తెలియజేస్తూ వేములవాడ సాయిబాబా దేవాలయం వేములవాడ. ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారికి అనుబంధ దేవాలయం శ్రీ భీమేశ్వర ఆలయంలో నాగేంద్రునికి నాగుల పంచమి నేపథ్యంలో మహిళామణులందరూ
పట్టణం నుంచి వివిధ వీధుల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ నేపథ్యంలో భీమేశ్వర ఆలయం ప్రాంతం అంతా భక్తులతో సందడిగా మారింది. ఈ నాగుల పంచమి నేపథ్యంలో జంట నాగులకు కానీ పుట్టకు కానీ పూజ చేసి ఆవు పాలు సమర్పించడం ద్వారా పుణ్యఫలాలు లభిస్తాయని, కోరిన కోరికలు తీరుతాయని, వివాహం కాని వారికి, సంతానం లేని వారికి వెనువెంటనే జరుగుతాయని భక్తులు విశ్వసిస్తున్న పరిస్థితి. అయితే నాగుల చవితితో పాటు నాగుల పంచమి కూడా భీమేశ్వర ఆలయంలోని జంట నాగుల ఆలయం వద్ద ఘనంగా నిర్వహిస్తామని ఆలయ అధికారులు సైతం అన్ని ఏర్పాట్లు చేసి అలంకరణ పూర్తి చేశారు. ఈ తరుణంలో భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా కూడా చూసిన పరిస్థితి. అయితే అధికంగా మహిళా మనులు తమ మొక్కులు నాగేంద్రునికి తీర్చుకునేందుకు రావడంతో క్యూ లైన్లో బారులు తీరిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ స్వామివారిని మొక్కడం ద్వారా తమ కోరిన కోరికలు, సర్పదోషాలు కానీ, సంతానం లేని వారికి సంతానం, వివాహం జరగడం లేట్ అయ్యే వారికి వివాహం వెనువెంటనే జరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి భక్తులు తమ మొక్కులు చెల్లించుకునేందుకు కోరిన కోరికలు నెరవేరిన తరుణంలో కూడా గత కొన్ని ఏళ్లుగా ఈ ఆలయానికి వచ్చి నాగుల పంచమి, నాగుల చవితి నేపథ్యంలో కూడా పూజా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి. న్యూస్ 18 రాజన్న సిరిసిల్ల జిల్లా.